నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల అభిప్రాయాలు, అవసరాలు తెలుసుకుని వాళ్లకు మరింత దగ్గర అయ్యేందుకు గాను ఇంటింటికి మంచి ప్రభుత్వం అన్న కార్యక్రమాలకి పిలుపునిచ్చిన విషయం మనందరికీ తెలుసు. అయితే దీన్ని పక్కదోవ పట్టించేందుకు, ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల దృష్టిని మరల్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోటీగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోస్ అని చెప్పి ఆయన కూడా ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇది జూన్ 25వ తారీఖున ఆయన ఈ కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది. మరి కూటమి పార్టీ నాయకులందరూ కూడా ప్రజల్లోకి వెళుతున్నారు. అలాగే ప్రజల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మరి వైసీపీ నాయకులు ఆయన పిలుపునిచ్చిన దాంట్లో భాగంగా అసలు వాళ్ళు వెళుతున్నారా, మరి వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు పోటాపోటీగా కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చారు, కానీ మరి అసలు ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది అని చెప్పి దాని నుంచి న్యూస్ అయితే బయటికి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు, కానీ దాని గురించి ఏం మాట్లాడలేదు. ఆ పార్టీ తరపు నుంచి నాయకులు కూడా ఎక్కడ బయటికి వెళ్తున్నట్టు కానీ, ఎక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళినట్టు కానీ మైకుల ముందు కూడా లేదు. సో ఏంటి సార్, మరి కేవలం అది పిలుపునివ్వడానికే పనికొచ్చిందంటారా? అసలు మరి ప్రజల దగ్గరికి నిజంగానే వెళ్తున్నారా? ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉండింది? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఇటువంటి కార్యక్రమాలకి చాలాసార్లు పిలిపించాడు. ఎక్కడా కూడా పార్టీ నుంచి రెస్పాన్స్ రావట్లేదు. అది చెప్పాడు, యువత పోరు అన్నాడు, రైతు పోరు అన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ మీద పోరు అన్నాడు. మామూలుగా ఏంటి అంటే, ఒక ఓడిపోయిన పార్టీ వాళ్ళు కొంత వెయిట్ చేస్తారు. ప్రభుత్వానికి కొంత టైం ఇద్దాము, టైం ఇచ్చిన తర్వాత మనం ప్రజల అభిప్రాయం తెలుసుకుందాము అనుకుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఆత్రం ఎక్కువ కదా, అధికారం అనుభవించాడు, పుట్టుకని పోయింది, మళ్ళీ ఎప్పుడు అధికారం వస్తుందా అని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ రోజులు లెక్క పెట్టుకునే క్రమంలో ఇటువంటి ప్రజా ఆందోళనలు అని చెప్పి ఆ పేరుతోటి పిలుపులు ఇస్తున్నాడు. పిలుపు ఇచ్చేటప్పుడు ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఏదైనా ఒక పిలుపు ఇవ్వటానికి ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అంటే నేను చెప్తున్నది రాజకీయ పార్టీల గురించి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల గురించి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఫస్ట్ ప్రజలు సన్నద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకొని, మనం ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాం అనేది అంచనా వేసుకొని, ఈ రెండు క్యాలిక్యులేషన్లు వేసుకున్న తర్వాత మనం ఏ సెక్టార్ని ఆకట్టుకోవాలి అని ప్లాన్ చేసుకుంటుంది రాజకీయ పార్టీలు. జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఆత్రం ఎక్కువ. అధికారం పోయిన తర్వాత కాలుగాలిన పిల్లిలాగా బెంగళూరు తాడేపల్లి మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపేమో ఈ అవినీతి కేసులన్నీ తరుముకొస్తూ ఉన్నాయి. ఆ మద్యం కుంభకోణంలో అయితే ఇంకా నెక్స్ట్ స్టెప్ వైఎస్ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి దాకా పోతుందని అంటున్నారు. అయిపోతే ఆ నెక్స్ట్ స్టెప్లో ఈయనే ఉంటాడు. ఇది అనమాట. అంటే అందుకని ఒక్కొక్కళ్ళు మనం ఎవరం కూడా ఊహించని విధంగా పావులు కదుపుకుంటూ వస్తున్నారు పోలీసులు. అందరూ దొరుకుతూ ఉన్నారు, డబ్బులు దొరుకుతూ ఉన్నాయి, డబ్బుల్ని మొత్తం కూడా జప్తు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటో మీకన్నా నాకన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకని ఇప్పుడు తొందరగా వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, అది ఇది అని చెప్పి ప్లాన్ చేసి ఇది పిలిపించాడు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయట్లేదు అని పిలుపునిచ్చి ఏం చేశాడంటే క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టాడు. క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టి ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయండి, చేయించండి ప్రజలతోటి అని చెప్పించాడు. ఎవడు పోవాలి, ఎవడు క్యూఆర్ కోడ్ ఎవడు స్కాన్ చేస్తాడు? అసలు నీకు ఏదైనా అంటే ఇప్పుడు అంతా సైబర్ క్రైమ్స్ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఎవడన్నా తన స్మార్ట్ ఫోన్ ఉపయోగించి నువ్వు పంపించే క్యూఆర్ కోడ్ని ఎవడన్నా స్కాన్ చేస్తాడు? ఆల్రెడీ ఒకటి రెండు చోట్ల చేసి డబ్బులు కూడా పోగొట్టుకున్నారని కూడా విన్నాం కదా. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నా. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం అంటే నీ జుట్టు తీసుకెళ్ళి వాడి చేతుల్లో పెట్టడం, అవతల వాడి చేతుల్లో. అసలు అటువంటి ప్రోగ్రాం ఎవడన్నా చెప్తాడా? నిన్ను ఎవడు నమ్ముతాడు? మొత్తం అన్ని కుంభకోణాలు అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు నిన్ను నమ్మి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాడు ఎవడన్నా? బేసిక్ నాలెడ్జ్, ఈ టెక్నికల్ ఆస్పెక్టే కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు
అంటే సన్నద్ధత ఉందా లేదా అనేది చూసుకోవాలి, బేరీజ్ వేసుకోవాలి. ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఈ 13 నెలలు అయింది కదా, 14 నెలలు నడుస్తూ ఉన్నది. ఎవరికి ఏ అసంతృప్తి లేదు. అంత తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చేసిన తర్వాత మొత్తం పాజిటివ్నెస్ ఉన్నది. ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉన్నది, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఉద్యోగ కల్పన వేగంగా జరుగుతూ ఉన్నది, ప్లస్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ప్లస్ గవర్నమెంట్ జాబ్స్ అంటే గుర్తొచ్చింది, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా 3.5 లక్షల మంది ఉద్యోగాలు తీసేసాడు అన్నాడు. నాకు అర్థం కాల, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇట్ట మాడుతున్నాడని చెప్పి నేను అన్ని ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకున్నా. 3.5 లక్షల మంది ఎవరు అంటే వాలంటీర్లను తీసేసేట. ఓకే, వాలంటీర్ల వరకు ఏదో 5,000 రూపాయలు జీతం ఇచ్చావు, వాలంటీర్ల ఏదో సేవలు నువ్వు వాడుకున్నావు, ఆ గవర్నమెంట్ జీతం పే చేసి పార్టీకి వాడుకున్నావు, ఏదైనా కానీ. విచిత్రంగా ఇంకొకటి చెప్పాడు, 1.5 లక్షల లెక్క వేరేది చెప్పాడు. ఆ లెక్క వింటే నాకైతే మతిపోయింది. ఏంటో తెలుసా ఆ లెక్క? ఈ మద్యం షాపుల్లో జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని పెట్టాడు, ఒక్కొక్క మద్యం షాపులో ఇద్దరిని పెట్టాడు. ఆ ఇద్దరు ఎవరు అంటే ఈ మద్యం అమ్మి క్యాష్ కలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డికి తీసుకొచ్చి ఇచ్చే బ్యాచ్ అనమాట ఇది. వాళ్ళ ఉద్యోగాలు పోయినాయట. అంటే ఎంత ఈ క్యాష్ కలెక్షన్ ఏజెంట్లు, ఇప్పుడు మద్యం కుంభకోణంలో సిట్టు దర్యాప్తులో ప్రధానంగా తేలింది ఇదే కదా. ఈ వీళ్ళందరూ క్యాష్ కలెక్ట్ చేసి ఒకటికి ఇస్తే వాడు అవన్నీ కట్టగట్టి ఇంకొకటికి ఇస్తే వాడు అవన్నీ గోని సంచులు వేసి తీసుకెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఒక అపార్ట్మెంట్ తీసుకొని అందులో కొన్ని పెట్టడం, హైదరాబాదులో కొన్ని పెట్టడం, బెంగళూరులో కొన్ని పెట్టడం చేశాడని కదా. ఆ తర్వాత ఆ కట్టలు తీసుకెళ్ళి ఆ భారతీయ సిమెంట్స్లో పనిచేశాడే అతను, బాలాజీ గోవిందప్ప, అతనికి కొంత ఇవ్వటం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక డెన్లో నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకెళ్ళటం. అంటే ఏంటి, ఈ క్రైమ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వీళ్ళు. మద్యం కుంభకోణంలో మెయిన్ కలెక్షన్ ఏజెంట్లు వీళ్ళు. ఈ కలెక్షన్ ఏజెంట్ల ఉద్యోగాలు పోయినాయట, దానికి జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు. అంటే వాళ్ళు 1.5 లక్షల మందిని తీసేసాట. అవన్నీ చెప్పి చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు తీసేసాడంటే నీ కలెక్షన్ ఏజెంట్లని చంద్రబాబు నాయుడు ఎందుకు ఉంచుతాడు బాబు కదా. అంటే నీ వాలంటీర్లందరూ నీ పార్టీ వర్కర్లు, నువ్వు పార్టీ వర్కర్లను పెట్టుకున్నావు. తర్వాత నువ్వేం చేసావు, వాలంటీర్లని చంద్రబాబు నాయుడు తీసేసాడు అంటున్నావు. అది కూడా తప్పే. వాలంటీర్లని చంద్రబాబు తీసేలా, ఎన్నికలు ఇంకొక 3 నెలలు ఉన్నాయనగానే వాళ్ళ కాల పరిమితి అయిపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేయలేదు. వాళ్ళ సర్వీసెస్, వాలంటీర్ల సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేస్తూ జీవో ఇవ్వలేదు. జీవో ఇవ్వకుండా వాళ్ళతో ఏం చెప్పాడు తెలుసా, మీరందరూ పార్టీకి పనిచేయండి, ఈ 3 నెలల పాటు 5,000 చొప్పున 15,000 నేను నీకు పార్టీ నుంచి ఇస్తాను, మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఇస్తానని చెప్పాడా లేదా? అంటే తీసేసింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు? అన్నీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని, అంటే ఒక్కొక్క తప్పుడు సమాచారాన్ని ప్రజలకి చేరవేసే మెకానిజాన్ని ఒకటి పెట్టుకొని 3.5 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు తీసేశాడని చెప్పడం మొదలుపెట్టి అది చెప్పాడు. అంటే అన్నీ కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉండటం వల్ల ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఎవర్షన్ ఉన్నది, ప్రజల్లో ఉన్నది. దీన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ట్రా అమౌంట్ ఖర్చు పెడుతున్నాడు సోషల్ మీడియాలో. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ప్రజలు అసలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పటానికి ఈ టూర్లు అవన్నీ కూడా అదే అన్నమాట. అంటే నేను ఇవంతా ఎందుకు చెప్పాను అంటే, రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల ఆకర్షితులై ఉన్నారు. ఓవరాల్ డెవలప్మెంట్ జరుగుతున్నది రాష్ట్రంలో అని బలంగా నమ్ముతూ ఉన్నారు.
శాంతి భద్రతలకి ఎక్కడా విఘాతం కలగటం లేదు, మా ఉద్యోగాలు మేము చేసుకుంటున్నాం, మా వ్యాపారాలు మేము చేసుకుంటున్నాం అనే ఒక బలమైన నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం ఉన్నారు. వీటితో పాటు అన్నదాత సుఖీభవ డబ్బులు పడబోతున్నాయి, ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి రాబోతూ ఉన్నది, తల్లికి వందనం ఆల్రెడీ పడ్డది, పెన్షన్లు భారీ ఎత్తున అసలు ఎవడు ఊహించని విధంగా పడుతూ ఉన్నాయి, అన్న క్యాంటీన్లు, ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే పేద ప్రజలకి ఉపయోగపడేవి, పేద మధ్యతరగతి ప్రజలకి. ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందరికి వెళ్తూ ఉన్నది. అంటే ఎక్కడైనా కూడా అధికార పార్టీకి వ్యతిరేకత వస్తుంది, కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకత వస్తుంది. మీరు అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తారు కానీ ఆయన పార్టిసిపేట్ చేయడు, మనల్ని వెళ్ళమంటాడు ప్రజల దగ్గరికి. ఈయన చేసే పనుల వల్ల ప్రజలు మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ మనం ఎక్కడ ఫేస్ చేస్తాం అని చెప్పి ఆ సొంత పార్టీ నాయకుల నుంచి కూడా అంటే గుసగుసలు వినిపిస్తున్నాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అందువల్లే వాళ్ళు ప్రజల్లోకి యాక్టివ్గా వెళ్ళట్లేదు, కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయట్లేదు అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఎంతవరకు నిజం ఉందంటారు? మొత్తం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేసినా అక్కడ చేయగలిగింది ఏమీ లేదు. ప్రతి మీటింగ్కి అంటే ఇతను వెళ్ళే ప్రతి టూర్కి దాదాపుగా 20 నుంచి 30 కోట్లు ఖర్చు అవుతున్నది. అంటే జగన్మోహన్ రెడ్డి మన గుంటూరు మిర్చి ఆటికి వెళ్ళాడు, దానికి ఒక 20 నుంచి 30 కోట్లు బడ్జెట్. తర్వాత పొదిలి వెళ్ళాడు, పొదిల్లో కూడా ఇంతే బడ్జెట్ ఉంది. రెంటపాళ్ళ వెళ్ళాడు, దానికి సేమ్ బడ్జెట్ ఉంది. మొన్న మామిడి రైతులు పరామర్శ అని చెప్పి బంగారుపాళ్యం వెళ్ళాడు, దానికి ఇంతే బడ్జెట్ అవుతున్నది. ఈ బడ్జెట్ అంతా ఖర్చు పెట్టాల్సింది ఎవరు అంటే 50% జగన్మోహన్ రెడ్డి పెడుతున్నట్ట, 50% స్థానిక నాయకత్వం పెట్టాలిట. అట్లా అగ్రిమెంట్ అట్లా వస్తున్నది. అంటే 15 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎవడు ఖర్చు పెడతాడు? ఇది జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే వీళ్ళందరినీ, అంటే మీరు ఎక్కడన్నా చూడండి, అతను అక్కడ ఖర్చు పెట్టగల నాయకుడు ఉంటేనే ఫస్ట్ నాయకుడిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఖర్చు పెట్టే నాయకుడిని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ప్రోగ్రామ్కి పిలిపిస్తున్నాడు. ఖర్చు పెట్టే నాయకుడు లేని చోటకి వెళ్ళడు. ఇప్పుడు మామిడి రైతులు, ఈ పొగాకు రైతులు, లేకపోతే మిర్చి రైతులు, లేకపోతే రెంటపాళ్ళ బెట్టింగ్ కాసి చచ్చిపోతే అతని విగ్రహావిష్కరణ, ఎక్కడ స్పాన్సరర్ దొరికితే అక్కడికి పోతాడు అనమాట. ప్రజల సమస్యలతోటి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. ప్రజల సమస్య ఏంటి అనేది పట్టించుకోడు, అతనికి ఏం తెలియదు. అతనికి అసలు ప్రజలకి సమస్య ఉంటే వాళ్ళే వస్తారు కదా రోడ్డు మీదకి, నువ్వు రావాలా, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలా. ఇదంతా ఏంటంటే పార్టీని బతికించుకోవటానికి. ఇప్పుడు ఈ యువత పోరు అన్నాడు, ఒక మొత్తం రాష్ట్రం మొత్తంలో వాళ్ళ లెక్కల ప్రకారమే ఒక 10 చోట్ల జరిగింది, 10 ప్లేసుల్లో జరిగింది, 10 నియోజకవర్గాల్లో కాదు, 10 ప్లేసుల్లో జరిగింది. ఆ తర్వాత రైతు ఇది అన్నారు, రైతు అంటే అది దాదాపుగా 12-13 ప్లేసుల్లో జరిగింది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ అన్నారు కదా, ఇది మొత్తం అంటే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతని రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నంలో మొత్తం కలిపి 6 నియోజకవర్గాల్లో జరిగింది. 175 కాన్స్టిట్యున్సీల్లో కేవలం 6 నియోజకవర్గాల్లో నామమాత్రంగా జరిగింది. మొన్న మనం గుడివాడలో చూసాం కదా, అదే సేమ్ కార్యక్రమం. ఆ సేమ్ కార్యక్రమం వాళ్ళ కార్యక్రమం కాదు, తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తున్నాడు, అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అని వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకుంటే వాళ్ళకి పోటీగా కొడాలి నాని పెట్టించాడు. అక్కడ ఆమెతోటి పెట్టించాడు, వచ్చి అంత గొడవ అయింది, పోలీసులను అమనాభూతులు తిట్టారు. ఆమె లేడీ అయి ఉండి భయంకరంగా తిట్టింది పోలీసుల్ని, ఆమె భర్త. తీస్తే జగన్మోహన్ రెడ్డి అంటాడు, హారిక నా చెల్లెలు అంటాడు. నీ సొంత చెల్లెలేమో బాయ్ గంగలో కలిసా, సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా, ఏమేమో నా చెల్లెలు అంటాడు. జాగ్రత్తగా ఉండు హారిక, జాగ్రత్తగా ఉండాలి, నీ చెల్లెలు అంటున్నాడు. అందుకని ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటే నీకు ఒక 6 నియోజకవర్గాలలో ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి, ఇంటింటికి వెళ్ళమని చెబితే వీళ్ళు ఒక చోట మీటింగ్ పెట్టుకుంటున్నారు. నేను చెప్పిన 6 నియోజకవర్గాల్లో కూడా ఒక చోట మీటింగ్ పెట్టినవి. ఇంటింటికి వెళ్ళింది గుండు సున్నా.
ఎవరు వెళ్ళాల, ఏ నియోజకవర్గంలో వెళ్ళాల. 6 నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టారు. కొంతమంది అయితే వాళ్ళ కమ్యూనిటీ హాల్లో తీసుకొని ఆ హాల్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వచ్చారు, పోయారు, అందరూ పోయారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఆ ప్రోగ్రాముని కంటిన్యూ ఎవడు చేయట్లేదు. పేర్ని నాని వెళ్ళిన చోట 4-5 చోట్లకి వెళ్ళాడు. అక్కడ మీటింగులు పెట్టాడు. ఆ మీటింగులు పెట్టి చండాలంగా బూతులు తిట్టాడు, కేసులు బుక్ చేయించుకున్నాడు, వచ్చాడు. అంటే ఎక్కడ సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. సమస్యలు అంటే నీ పార్టీలో సమస్యలు, నీ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయి. నీ పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలకి నీ దగ్గర పరిష్కారం లేదు. ఏంటి మెయిన్ సమస్య ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నారు. ఆ దోచుకున్న దానికి కేసులు పెడుతున్నారు పోలీసులు. దీనికి పరిష్కారం చూపించాలి కదా. నువ్వే కదా దోచుకోమని చెప్పింది. నాకు పర్సంటేజ్ ఇవ్వు, నువ్వు దోచుకో అని కదా నువ్వు చెప్పింది. మరి వాళ్ళు దోచుకున్నారు, నీ ఆదేశాల ప్రకారం దోచుకున్నారు, నీకు వాటా ఇచ్చారు. దానికి పరిష్కారం ఏంటి? ఏమీ ఉండదు. అందుకని జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఉన్న సమస్యని పరిష్కరించుకోవడం చేత కాదు. కొత్త క్యాడర్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చాలా చేశాడు. మొత్తం ఆ రౌడీలని గీడీలని అందరినీ పిలిచి కూర్చోబెట్టి నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ మీకే ఇస్తాను, మీరు వెళ్ళి అందరినీ రప్ప నరకండి అని చెప్పాడు. అట్లా చెప్పిన ఆ మీటింగులో పార్టిసిపేట్ చేసిన వాడు మళ్ళీ ఒక్కడు కూడా కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలి. అక్కడి నుంచే వెళ్ళిపోయారు. ఎటువాడు అటు ఫరారు. ఎందుకు అంటే వాళ్ళందరి మీద చాలామంది మీద కేసులు ఉన్నాయి ఆ మీటింగ్కు అటెండ్ అయిన వాళ్ళల్లో. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, అడుగు ఎట్లా ముందరకేయాలో అర్థం కావట్లేదు. అందుకని వచ్చి అతను ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి పోలీసులను తిట్టడం, నువ్వు చంద్రబాబు నాయుడు మీద అబద్ధాలు చెప్పటం, ప్రభుత్వ కార్యక్రమాలు జరగట్లేదని చెప్పటం, ప్రజలందరూ హ్యాపీగా నీ దుష్టపాలన అంతమైంది, మాకు అదే చాలు, మేము ఇప్పుడు స్వేచ్ఛగా బతుకుతున్నామని ప్రజలు అంటూ ఉంటే లేదు ప్రజల్ని అణిచివేస్తున్నారని చెప్పటం. ఆంధ్రప్రదేశ్లో అణచివేస్తున్నది నేరస్తులని మాత్రమే, నేరస్తులని అణిచివేస్తున్నారు అంతే తప్ప పొలిటికల్ వెండెట్టా అంటే రాజకీయ కక్ష సాధింపులు జరగట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఈ క్రిమినల్స్ మీద కేసులు పెడుతూ ఉంటే నా పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని చెప్తూ ఉన్నాడు. క్రిమినల్స్ మీద కేసులు పెడుతూ ఉన్నారు పోలీసులు. కూటమి ప్రభుత్వం క్రిమినల్స్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? నా పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని అంటే నీ పార్టీలో ఉందందా క్రిమినల్స్ అని అర్థం. ప్రజలకు అర్థమైపోయింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా ఆ సాక్షి పేపరు టీవీల్లో రాసుకోవటం తప్ప, ఆయన అనుబంధ మీడియాలో ప్రచారం చేసుకోవటం తప్ప, ఆయన సోషల్ మీడియాలో ఫేక్ ట్వీట్లు ఫేక్ ఫోటోలతోటి ప్రచారం చేసుకోవటం తప్ప ఎవరు ఎక్కడా స్పందించట్లేదు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పులివెందుల్లో కూడా ఎవడు పనిచేయట్లా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.